అదే గారు రేగపట్నంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి మనుషులు అటాక్ చేసినారు. భైరాగి వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మనం మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్. ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. నీ తొక్కల రూల్స్ ఆపి ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. కానీ వయ్యా బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు పానిక్ అవ్వకూడదు. ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్ గా పని బాబు. టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి. ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పని బాబు. చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే. అయ్యి బాబు. అయ్యో. వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా. రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దేమో. చెప్పింది చేయవయ్యా. అది కాదండి. దట్స్ ఆల్. సరే. ఏమయ్యా, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం. నీ మాట వింటేనే దరిద్రం. ఛీ! ఈ ఊళ్ళో పనేటయ్యా? ఓరు పుస్తకం కూర్చోండి. డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అది సివిఆర్. వాళ్ళతో రాకుండా యాదవ్ సెపరేట్గా ఏం చేస్తున్నారు? రా. ఇటెక్కడికయ్యా? చెప్తాను ఉండండి. నేను పోయాక చెప్తావా? కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. అదమ్మా, ఏమైనా తినేసి వద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. అయ్యో ఎత్తదయ్యా. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్. హలో హలో, ఎక్కడున్నారా? ఎంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా. ఎక్కడున్నావు చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్తవి ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు. నీకెంత డబ్బు కలితే అందిస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు, అసలు పూజని ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు అనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక 420 గాడు. వాడు నిన్ను వాడుకుంటున్నాడు. ఏంటయ్యా?
పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు. అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు.